ఇప్పటికే టైం 10:20 అయింది. మనం అనుకునేది యాక్చువల్గా 8 గంటలు 9 గంటలకు వస్తారని 9 గంటల 10 11 అవుతుంది. సో మన సమయ పాలనగా ఎంతగా ఉంది. ఓకే, వెరీ గుడ్. నేను వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ ముందుగా ఈ కార్యక్రమానికి పెద్దలు పిల్లలు నాతోటి కొలీగ్స్ మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు, పెద్దలందరికీ నమస్కారాలు. ఈ సందర్భంగా మీ తెలుసు మన బ్యానర్ ఎక్కడ ఉంది, స్వాగతం సుస్వాగతం. మృత్యుంజయ గ్రూప్ సభ్యుల ఆత్మీయ కలయిక 17/5/2026. ఇంతకుముందు మనం 2022 సెప్టెంబర్ 19వ తేదీన ఫస్ట్ ఆత్మీయ కలయిక జరుపుకోవడం జరిగింది. అందులో చాలా ఉత్సాహంగా అందరూ ఒకరైతే ఉత్సాహంతో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. గ్రూప్ డాన్సులు కానివ్వండి, తర్వాత మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కానివ్వండి, నవ్వుతో నవ్వించే అనేటువంటి జరిగిన కార్యక్రమానికి మీ అందరూ సాక్షి పోతారు. కాకపోతే ఈసారి అంతకుమించి ఇంకా బాగా జరుగుతుందని అనుకున్నాం. బట్ డ్యూ టు సమ్ అన్అవైలబిలిటీ ఆఫ్ ది పీపుల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి పెట్టుకున్నారు. అఫ్కోర్స్ అయినా సరే జగన్ మోహన్ వాళ్ళు ఆ 16వ తేదీన ఆయన యాక్చువల్గా ట్రిప్ ఉండేది అని చెప్పాను. బాల్ గారు 2 నెలల ముందే నేను చెప్పడం జరిగింది, మీరు ట్రిప్ చేసుకుంటే ఎట్లాగంటే ఆయన ఇమ్మీడియట్గా ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆయనకి వెల్కమ్ చెప్తాను ప్రత్యేకంగా. అలాగే సీనియర్స్ అయినటువంటి జగన్ జోగినాయుడు గారు, కొమ్మరి చెన్నేశ్వరరావు గారు, అందరికంటే ముందుగా వాళ్ళ బామ్మర్ది లోకనాథన్ గారు, మిగతా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే యంగర్స్ ఉండాలో ఉత్సాహం, అది మీరే మా యూత్, మేమందరం ముసలం అయిపోయామని మేము అనుకుంటున్నాం. Why? Because at the age of 75, the people are eagerly showing your enthusiasm in participating in different cultural activities. So that మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విజయవాడ నుండి ఇక్కడ విజయనగరం రావడానికి 2-3 గంటలు తీసుకుంటున్నారు మన వాళ్ళందరూ. విజయవాడ నుండి అలుకారిని పోరాట యోధుడు మన వడ్డీ వాసు గారు, ఆయనకు కూడా వెల్కమ్ చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో వచ్చిన సోదరి సోదరులకి, వదినలకి, అన్నయ్యలకి, బావలకి, పెద్దలకి, నా తల్లిదండ్రి సమానమైన జోగినాయుడు గారికి, కొమ్మరి చెన్నేశ్వరరావు గారికి, లోకనాథన్ గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ముఖ్య ఉద్దేశం ఆత్మీయ కలయిక అనేది మనందరికీ ఎంతో అవసరం. జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతి సవాళ్ళతో కూడుకున్న జీవితం అంతే. అంటే ఈ ఒక జర్నీలో ఆటుపోట్లు, ఒడిదుడుకులు, పల్లాలు అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నింటినీ మనం ఓవర్కమ్ చేస్తూ జీవితాన్ని ముందుకు సాగుతున్నాం. అలాగే ఈ మధ్యలో చాలా మంది రిటైర్ అవుతూ వచ్చారు. ఇంతకుముందు ఫస్ట్ మనం కలిసినప్పుడే ఒక ప్రోటోకాల్ సిస్టమ్ చేసుకున్నాం. ఏంటంటే మన ఊళ్ళో ఉండి వివిధ వృత్తి రీత్యా, వివిధ కారణాల రీత్యా వైద్యాల్లో స్థిరపడినా లేదా వేరే చోట స్థిరపడినా వాళ్ళందరినీ కలుసుకొని ఒక గ్రూప్ పెట్టుకున్నాం. ఆ గ్రూప్ సదుద్దేశం ఏంటంటే ఏదైనా మన ఊరికి మన కోసం మంచి చేద్దాం అనే ముఖ్య ఉద్దేశం మెయిన్ ఏజెండా. కానీ కొంత డీవియేషన్ జరుగుతుంది. అఫ్కోర్స్ సెకండరీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఈ కలయిక ద్వారా మన అందరికీ చెప్పేది ఏంటంటే నవ్వుతో నవ్వుతే అనేది ఇంతకుముందు జరిగింది, నేను జరుగుతుంది అనుకుంటున్నాను. కానీ జరగడానికి పార్టిసిపేషన్ మెయిన్ రీజన్. పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు 75 మంది ఫస్ట్ టైం వచ్చారు, కానీ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 30 మంది 35 మంది కన్నా ఎక్కువ రావట్లేదు లేదు. కాబట్టి కొంత డల్గా ఉంది వాతావరణం. అఫ్కోర్స్ వచ్చిన వారితోనే చాలా ఉత్సాహంగా కార్యక్రమం జరుగుతాం. యాంకర్ లహరి గారు కూడా ఉన్నారు. వాళ్ళ మన గంగాధర్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతాయి ఫస్ట్గా. ఎందుకంటే ఇప్పటికే అయిపోయింది, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఈరోజు సన్మాన కార్యక్రమాలకు ముగ్గురు మనం ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నారు. వాళ్ళు మన వడ్డీ వాసు గారు సీనియర్ సిటిజన్, ఆయన విజయవాడ ఉంటారు. ఆయన ఒకరికి డేవిడ్ వెంకటేశ్వర గారు మన తెలుసు కదా, భోగానగర్ సావిత్రమ్మ గారు ముద్దుల ప్రదర్శనయుడు, ఆయన పెద్ద గారు డేవిడ్ వెంకటేశ్వర గారి తర్వాత జగన్ భానుమూర్తి నాయుడు గారు, జగన్ సూర్యనారాయణ గారి ప్రథమ పుత్రుడు అనుకుంటాను నేను, నాకు ఓకే. ఆయన కూడా ఈరోజు సన్మానం చేస్తాం. ఈ సన్మానం చేసే ముందు ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం తలుచుకోవాలి. అది ఎవరంటే కెంగు వెంకటరమణ గారు. ఊరిలో ఎవరికైనా అజాత శత్రువు అనబడే వ్యక్తున్నారంటే ఆయన కెంగు వెంకటరమణ గారు. ఆయనకి మనందరూ ఎంతో వైపుగా నేను ఇద్దరు ఎగ్జాంపుల్ చూస్తాను. లాస్ట్ టైం ఆయన మా ఇంటికి ఎప్పుడు రాలేదు. మా తాత కొమ్మరి చెన్నేశ్వరరావు తాతతో కలిసి మా ఇంటికి వచ్చారు. ఎట్లాగంటే మా నాన్నగారు కూడా ఆ పాలు పెడితే తినేసి ఆ లేచి పడుకుని రూమ్లోకి వెళ్ళేది ఆయన. కానీ ఆ కెంగు వెంకటరమణ గారు, అమ్మ నేను మిల్కే తాగుతాను, నేను టీ తాగానని చెప్పేసి
కిచెన్కి వెళ్ళి తనంతా ఫ్రిడ్జ్ లో పాలు తీసేసుకొని పెట్టేసుకొని ఆయన కలుపుకొని ఆయన సొంతంగా తాగారు. అంటే ఇంట్లో మంచిగా కలిసి ఉండే స్వభావం అటువంటి ఎంగు వెంకటరమణ గారు ఆ రోజు చేసిన డ్యాన్సులో మేము కొరవలు కూడా చేయలేదు. ఆ రోజు అంత ఉత్సాహంగా పాటిపోయారు. దురదృష్టవశాత్తు భగవంతుడు ఆయన సన్నిధికి ఆయన తీసుకెళ్లారు. అటువంటి వ్యక్తికి మనం ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దామని మేము మనందరినీ కోరుతున్నాం. దయచేసి వేదిక నిలబడి ఒక 2 నిమిషాలు శ్రద్ధాంజలి చేస్తుందిగా కోరుతున్నాం. పింగు వెంకటరమణ గారు, జోహార్ పింగు వెంకటరమణ గారు, జోహార్ పింగు వెంకటరమణ గారు. పింగు వెంకటరమణ గారి కుటుంబానికి, ఆయన శ్రీమతికి అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలని ప్రార్థిస్తున్నాను. అలాగే పింగు వెంకటరమణ గారు పెద్ద కుమారుడు అయినటువంటి గంగాధర్ ఈ రోజు మన ముందు ఉన్నాడు. ఆయన ఈ కార్యక్రమానికి తనందరూ చాలా బాగా కృషి చేస్తున్నాడు. నాతో పాటు మిగతా అందరూ చేస్తున్నారు. బట్ ఇనిషియేషన్ తీసుకుంటుంది మన ప్రజలుగా కంటిన్యూస్ గా లాస్ట్ 5 years నుండి ఆయన కొనసాగుతున్నాడు. ఆయన మొన్నే డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రమోషన్ పొందాడు. ఒకసారి అప్పుడుతో ఆయన అవార్డు. థ్యాంక్ యూ. ఊరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కవి, గాన కోకిల, అందరికీ సుపరిచితుడు. సాంఘిక దురాచార నిర్మూలనలో తన వంతు పాత్ర పోషిస్తూ అనేక నాటకాలు కానీ, నాట్యాలు కానీ, పాటలు కానీ వేసి మెప్పించి ప్రస్తుతం సమాజ శ్రేయస్సు దృష్ట్యా అనగాయన వర్గాలకి తన వంతు సాయంగా ప్రతిరోజు అమ్మవారి పేరున ప్రతి ఆదివారం కూడా సంతర్పణ కార్యక్రమం చేస్తున్నటువంటి గౌరవనీయ పెద్దలు మా మాస్టర్ అయినటువంటి మోడళ్ల మోహమహేశ్వరరావు గారికి ఈ స్టేజ్ మీదకి వచ్చి నెక్స్ట్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. సభా సత్సంగి ముందుగా వందనాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు మన పింగు గంగాధర్ గారు అమ్మాయి పేరేంటందు దివీష ఒకసారి వచ్చి ఒక చిన్న పాట పాడి తరువాత కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. చిన్న బిడ్డలతో ప్రారంభిస్తాను. శుభారెడ్డి గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోర్మి వినాయకాస్తి ముఖం గజముఖవక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిని సప్రియం గణపతిని సప్రియం కలధృత పరిశ్రం కంకణపాణిం కల్పిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నిత్యం సురిచిత మణిమకుటం ప్రమహదేహం ప్రకటిత తాళం సద్గిరితాళమిదం తత్తద్గిరితాళమిదం తత్తజం జం తరికు తరిజం చుకు తద్ది తదుజం తదం తరిత తరిజం చుకు తద్ది తత్తజం
తగంజం తరిత తగంజం తరిత తగంజం తరిత తగంజం తరిత తరితనట జన జనుల తగమిద తరిగిదతో ఉంటాం దిక్తమిద 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 తత్వం ప్రముఖ గణ గుణ కవిత పాడినం తమకు గ్రామస్తుల ఆత్మీయ కలయిక. ఇది 2021 సంవత్సరంలో అత్యంత గణనీయంగా ఇదే స్టీల్ ప్లాంట్ ఆవరణలో మరో ఆడిటోరియంలో మనం నిర్వహించాం. ఆ అనుభవాలు ఇప్పటికీ నెమరేసుకుంటూనే ఉన్నాం. మరి అందులో భాగంగానే ఆ అనుభవాలని మర్చిపోలేక చాలా రోజుల నుంచి మరో ఆత్మీయ కలయిక జరగాలని శ్రీకారం చుట్టాం. ఈ విషయంలో చాలా రోజుల నుంచి మనం ఈ కార్యక్రమం జరగబోతున్నాం. అందరూ సిద్ధంగా అండి, అందరం వెళ్ళి ఉత్సాహంగా రోజులు గడుపుదాం, మళ్ళీ ఎన్నాళ్ళతో కదా అని అనుకున్నాం. మృత్యుంజయ నగరం గ్రూప్ ద్వారా ఈ ప్రస్తావన మనం చేసుకుంటూ వచ్చాం. ఎట్టకేళ్లకు మే 17వ తారీఖు అనగా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మన కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఒక ప్రసిద్ధమైన సంప్రదాయం ఉంటుంది. ముందు మన వాళ్ళు మన గ్రామం నుంచి ఎవరైనా సరే ఒక ప్రత్యేకతను సంతరించుకొని గొప్పవాళ్ళుగా గుర్తింపు సంపాదించిన వారిని మనం సత్కరించుకోవడం, అలాగే ఉద్యోగ విరమణ చేసి వారి పదవీ కాలంలో అద్భుతమైనటువంటి వాళ్ళ సర్వీస్ ద్వారా ఉద్యోగానికి న్యాయం చేసిన మన గ్రామస్తుల్ని ఇక్కడ మనం సత్కరించుకోవడం అంటే మనల్ని మనమే సత్కరించుకున్నట్టు. ఎందుకంటే మన వాళ్ళ ముందు మన వాళ్ళకి జరిగిన సత్కారం సన్మానం చాలా చిన్నదైన కూడా చాలా గొప్పది. అటువంటి కార్యక్రమం గతంలో మనం చేశాం, మళ్ళా ఇప్పుడు కూడా దానికోసంగా ఒక ఆలోచన చేసి ఉన్నాం. ముందుగా శ్రీ వడ్డీ శ్రీనివాసరావు గారు, మరి గంగాధర గారు వడ్డీ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. పేరుతో పిలువబడే వీరు ఇక్కడున్న మాలో చాలా మంది కంటే పెద్దవాడు. మేమంతా అన్నయ్యను పెంచుకుంటాం. అలాగే మరి వీరు యమ్మానగరంలో శ్రీ వడ్డీ జగన్నాథం వెంకటరత్నం దంపతులు జన్మించిన ముద్దుల. వీరి సోదరుడు నాగేశ్వరరావు గారు విశాఖపట్నంలో ఉన్నారు. మరి ఆయన వస్తారని వీళ్ళు అన్నారు. మరి ఎందుకు రాలేదు తెలియదు నాకు. ఆయన వస్తారా? రాలేరు. అయితే మరి యమ్మానగరంలోనే వ్యాపార కుటుంబంలో జన్మించిన వారు వ్యాపారాన్ని అక్కడ కొనసాగిస్తూనే 1978లో విజయవాడ చేరుకొని అక్కడ కూడా వ్యాపారంతో జీవితాన్ని పునఃప్రారంభించి గణనీయమైనటువంటి వ్యాపారవేత్తగా ఎదిగి ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి వారు ప్రస్తుతం విజయవాడ 23వ డివిజన్ అధ్యక్షుడుగా ఉంది. అలాగే చాలామంది ఎంఆర్ఎల్ నుంచి అక్కడికి వెళ్ళిన వారు ఉంటే వారికి సహాయం చేస్తూ సలహాలు ఇస్తూ మార్గదర్శకుడిగా నిలబడుతూ ఎన్టీఆర్ జిల్లా కళింగ వైశ్య అధ్యక్షుడుగా వ్యవహరిస్తూ మరీ ముఖ్యంగా విజయవాడలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవి ఆలయం ఉంది. ఆ ఆలయానికి వారు చైర్మన్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఏ వయసులో ఏం చేస్తే అది సరైన పద్ధతిలో అది చేస్తున్నారు. వారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు మరింతకాలం ముందు నడిపించాలని మరింత ఉన్నతిని సాధించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా వడ్డీ వాసు అనేవాడు విశాఖపట్నంలో ఉండి
10 గంటలు దాటినా ఇక్కడికి సమావేశానికి రాలేని మనవాళ్ళ మధ్య విజయవాడ నుంచి వచ్చినటువంటి వాసు గారిని మనం ఎంతైనా అభినందించాలి చప్పట్లతో. తప్పకుండా అప్పుడు జరిగిన ఆత్మీయ సమావేశానికి రాలేకపోయాను. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమావేశం వచ్చి తీరతారని చెప్పి వారు వచ్చేవారు ఇక్కడికి. వారిని రేగులగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద మా ఎందుకంటే పెద్ద స్వాగతం. వేదిక మీద రండి. విత్ ఫ్యామిలీ పెద్ద వారి శ్రీమతి కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. వారి శ్రీమతి ప్రమీలా గారు, వెంకటరావు, జోగారావు గారు గుర్తొస్తారు. రేగులగడ్డ జోగారావు గారు సావిత్రమ్మ పుణ్య దంపతుల ముగ్గుల తనయుడు మా రేగులగడ్డ వెంకటేశ్వరరావు. మరి అప్పట్లో అంటే మాకు సీనియర్ పెద్ద ఆ వెంకటేశ్వరరావు పేరెంట్స్ అనేది తెలిసరికి మాకు చాలా కాలం పట్టింది. ఈయన 1982లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగంలో ప్రవేశించారు. అలాగే వీరి కుమార్తె దివ్య, కుమారుడు దివిష్, అలాగే పెద్ద వారి విధిగా ఆయన చేస్తున్న ఉద్యోగంలో క్రమక్రమంగా ఆయన అధికారాలు మారుస్తూ చివరికి 2023 డిసెంబర్ నెలన పదవి విరమణ చేశారు. మరి ఇక్కడ వారి కుమార్తె దివ్య వివాహం చేసేసారు అనుకున్నాను. అలా దివిషంగా వివాహానికి ఉన్నాడు అని ఇంతకు మించిన సంక్షిప్త పరిచయం ఇక్కడ చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ పెద్ద వాళ్ళు ఎంఆర్నగరమా కాదా, ఎంఆర్నగర్లో ఉంటే ఈయన అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశారు అన్నటువంటి ఒక సమాచారం మాత్రం ఇక్కడ ప్రధానం కాబట్టి ఈ ప్రస్తావన ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి అలాగే తరువాత బాను ఏ పరిస్థితి బాను ఫ్యామిలీ ఇంకా రాలేదు. వస్తుందిగా రమణపండు రామనాయుడు గారిని కోరుకున్నాం. రామనాయుడు తీసుకొస్తున్నాడు భానుమతి నాయుడిని. కీర్తిశేషుడు శ్రీ జాగరణ సూర్యనారాయణ రాములమ్మ పెద్ద తనయుడు, పెద్ద కుమారుడు. ఈయనకు ప్రత్యేకత ఉంది. ఆ రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో, ఎందుకంటే మా ఇద్దరం కూడా క్లాస్మేట్స్, మా అందరికంటే కొంచెం తెలియనివాడు, ఇప్పటికీ తెలియదని ప్రదర్శిస్తున్నాడు. అయితే వారు అతని అంటే జాగార భానుమూర్తి నాయుడు మా బ్యాచ్లో మా అందరికంటే వేగంగా ఉద్యోగం సంపాదించారు. అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఆ రూట్లో వెళ్ళి మాకు బాబుకి మధ్య ఉద్యోగం వచ్చేసి చాలా ఉంది. మీకు కొంచెం ఆలస్యంగా వచ్చే ఉద్యోగాలు అని చాలా వేగం వెళ్ళాడు. గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళాడు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మరి అతని భార్య శ్రీమతి పార్వతి, పిల్లలు భరత్ కుమార్, నీలిమ, నవీన. ఆయన క్వాలిఫికేషన్ ఏఎంఐ. మరి 1984-86 సంవత్సరం మధ్యలో ఈయన ప్రైవేట్ ఉద్యోగం హైదరాబాద్ చేశారు. మరి 1986-88 సెంట్రల్ గవర్నమెంట్ బెంగళూరులో చేశారు. 88-2025 సబ్ ఇంజనీర్ ఏపీఎస్సీబీలో మొదలుకొని డిఐఈగా రిటైర్మెంట్ అయ్యారు. ఈ కాలంలోనే డిపార్ట్మెంట్ తరఫున అలాగే చీఫ్ మినిస్టర్ నుంచి కూడా ఈయన కొన్ని అవార్డులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రత్యేకించి నాకు ప్రస్తావన చేసిన విషయం, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ స్టడీస్లో జాయిన్ అయ్యాడు చిన్నపిల్లాడిలాగా. అలాగే సర్టిఫికేట్ హెల్త్ కోర్సుగా కూడా వ్యాపకం ఉంది ఆయనకి. మరి ఇన్ని వ్యాపకాలు ఉండడం అనేది ఈ వయసులో ఈ సమయంలో చాలా అవసరం అండి ఎవరికైనా సరే. అది మంచి నిర్ణయం తీసుకున్నాడు. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం భావన విషయంలో. మరి మీకు ఇలా మనము ఒక 3 ఫ్యామిలీస్ని అంటే ఇక్కడ మన వాసు అన్నయ్య గారి ఫ్యామిలీ రాలేదు, వాసు అన్నయ్య వచ్చారు.
అలాగే మన పెద్దకు సంబంధించిన ఫ్యామిలీ వచ్చారు, చాలా అదృష్టం ఇది. అలాగే బాలమూర్తి వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు, వచ్చేనే జాయిన్ అవుతారు. మరి వీరికి మన వడ్డీ వాసన్నయ్య గారి గురించి వారి పిల్లల ప్రస్తావన చేయలేదు. వారికి 2 కుమారులు, 1 కుమార్తె. వడ్డీ రజనీకాంత్ రామకృష్ణ, వారి కుమార్తె పేరు రాధిక. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనే సుమారుగా 10 years ఇక్కడ జాబ్ చేశారు. అదే స్టీల్ ప్లాంట్లో వారి గ్రామస్తుల ద్వారా సత్కరించబడుతున్నారు. ఇది ప్రత్యేకమైనటువంటి అనుభూతిగా మనం ఇక్కడ తెలియజేయచ్చు. ఎవరి మీద నీకమ్మా ఎంతగలక, ఎవరి మీద చూడాలి పలకమన్న పమ్మ ఎంతగలక, పలకమన్న పలకలేని. కష్టమే ఇష్టమని చెప్పమంటారు, కష్టమే ఇష్టమని చెప్పమంటారు, సుఖమెక్కడ ఉన్నదో తెలియజెప్పరు. కష్ట సుఖాల నడుమ జీవితమమ్మా, ఎంత చెప్పినా నువ్వు పలకవేనమ్మా. పలకమన్న పలకవేని రామశిలక, ఎవరి మీద నీకమ్మా ఎంత రలక. రాతిరమ్మ రాతిరి మరి సిత్తరాల రాతిరి, చీకటి పడగానే తాను గొప్పది అనుకుంటది. రాతిరమ్మ రాతిరి మరి సిత్తరాల రాతిరి, చీకటి పడగానే తాను గొప్పది అనుకుంటది. తెల్లవారగానే వెలుగు మొహము చూడగాని, తెల్లవారగానే వెలుగు మొహము చూడగాని, రాత్రి మరి చల్లగా జారుకుంటది. కలిమిలేమి జీవితము ఇంతేనమ్మా, ఎంత చెప్పినా నువ్వు పలకవేమమ్మా. పలకమన్న పలకవేమి రామశిలక, ఎవరి మీద నీకమ్మా ఎంత అలక, ఎవరి మీద నీకమ్మా ఎంత అలక, ఎవరి మీద నీకమ్మా ఎంత అలక. 2025లో అంతర్జాతీయ జానపద గీతాల పోటీ పెట్టినప్పుడు అదృష్టవశాత్తు నేను కూడా పాల్గొనడం జరిగింది. ప్రథమ బహుమతి. ఈ రచన నాది, స్వరకల్పన నాది, పాడింది నేను. అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్ ద్వారా కండక్ట్ చేశారు, దాంట్లో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకోవడం జరిగింది. మా గ్యాప్ ఇచ్చాడు కుమార్, అందుకని పాడింది. వేదిక ముందు ఆశీలో ఉన్నటువంటి మరికొంతమంది పెద్దల వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వడ్డీ వాసు గారిని సన్మానించవలసిందిగా గౌరవనీయులు శ్రీ జాగాన జోగినాయుడు గారు, మాన్యులు శ్రీ పొన్నాన తాతబాబు గారు, అలాగే లోకనాథం గారు ముగ్గురిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దుస్సాలకు సత్కరిస్తూ ఉన్నారు, వారికి కూడా అభినందించండి. మరి వడ్డీ వాసు గారు ఎక్కడో విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు వచ్చినటువంటి వారిని ఈ చిరు సత్కారం కేవలం మనల్ని ధన్యవాదాలు. ఇంతవరకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సత్కారాన్ని స్వీకరించినటువంటి వాసుదేవరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సత్కరిస్తున్నారు, వారిని కూడా అభినందించాలి. ఆయన గురించి ఇక్కడ వాసుదేవరావు అభినందనీయుడు. చాలా కాలం తర్వాత నేను కూడా వస్తాను ఫోటో. సహాయకులు మా మిత్రుడు తమ్ముడు మూడవ రామేశ్వర గారికి ఈ కార్యక్రమాన్ని బాగా బాధ్యత, ఈ సన్మాన కార్యక్రమం అనేది చిన్న విషయం కాదు. చాలా పాత వాళ్ళందరూ చూసినట్టు
ఇక్కడ మాట్లాడుతుంటే బ్రహ్మాండ నగరంలో ఉన్నట్టు వాళ్ళందరూ చదువుగా మనలో మనకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే కుమార్ బాబు, మా సన్యాసరావు, గంగాధరు, ఇట్లాగే మా జోగినారి గారు, అందరి పేరు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నడుచుకొని గొప్ప విషయం, చిన్న విషయం కాదు. అట్లాగే అమ్మానగరం వస్తే టీచర్స్, మురళి మేస్టర్, డబ్బే మేస్టర్, సిట్ మేస్టర్, సత్య మేస్టర్, రాముడు మేస్టర్, డాడీ మేస్టర్, రామచంద్రరావు మేస్టర్, వీళ్ళందరూ తెలిసి సర్వ్ చేశాం. అందరూ మా వీళ్ళు కూడా కొంతమంది తెలియదేమో మా బాగా తెలుసు. వీళ్ళ నాన్నగారు ఉన్నారు, అప్పుడు సోమగారు, మోడల్ అప్పుడు సోమగారు, కళాకారుడు, గొప్ప విద్వాంసుడు. అయిన తర్వాత జీఎంసీకి రావడం చాలా ఆనందం. ఈ గురించి వస్తుంటే నాన్నగారు గుర్తొస్తారు మాకు. అట్లాగే మురళి మేస్టర్ కుమార్ బాబు, ఆయన వాయిస్ అంతా ఆ నాన్నగారిదే, భగవంతుడి నుంచి వరవది. అయితే ఆ నాన్నగారు ఆయన ఉంగరం ఇచ్చారు లేదు కానీ ఉంగరంతో కొట్టేవాడు అందరూ, నెత్తి మీద కొట్టిగా ఇవ్వడు, అందరికీ అదే పని. ఆయన బాగా కృషిగా, అభిమానంగా, కసిగా విద్యార్థులుగా తీర్చిదిద్దాడు. అలాగే మా మోడల్ సత్య మేస్టారు గొప్ప విషయం ఏంటంటే రాత్రులు కూడా స్కూల్లో లైట్లు పెట్టి చదివించేవాడు. ఆ చదువులు ఎక్కువ జాగాన్ని చదువునాడు గారికి ఎక్కువ పేద తెలిసేవాడు, ఆయన చూపించేవాడు. ఆయనతో పాటు మా చనిపోయాడు వెంకటరావు, పొగిడి అప్పలనాయుడు, వీళ్ళందరూ కూడా రాత్రులు కూడా అది చదివించేవాడు. మాకు అన్ని గుర్తున్నాయి. ఆ సత్యమేష అంత గొప్పవాడు. అటువంటి వాళ్ళ మధ్యలో తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. అట్లాగే నా పరిస్థితి వచ్చే జర్మాన్ నగరంలో 53లో పుట్టాం. అక్కడి నుంచి కొంతకాలం అక్కడ వ్యాపారం చేస్తూ బతకలేక బతుకులేక విజయవాడ వలస వెళ్ళిపోయాం. అక్కడ మీరు బాధపడతారేమో, 3 రూపాయలు చేస్తాం ఆ రోజు, 3 రూపాయలతో బతికా. అలాగే ఏదో ఒక దారి దొరికి ఒక స్థాయిలోకి వెళ్ళి, అన్ని రకాలుగా స్థాయిలోకి వెళ్ళి మా గురువు గారు వంగవీటి మోహన్ గారు ఆశీస్సులతో ఆయన పక్కన చేరి ఒక ఉన్నతమైన స్థానం సంపాదించుకొని ఆయన రాజకీయం కానీ వ్యాపార పరం కానీ నిలబడుకున్నాం. అట్లాగే పిల్లలు కూడా స్థిరపడ్డారు, ఏ బాధలు లేవు. ఏ రోజైతే ఇక్కడ నుంచి ఏ రకంగా వెళ్ళామంటే ఎలాగ బతుకుతారని అనలేదు, విజయవాడలో బతకలేకపోతే వెళ్ళాం, దేవుడు రక్షించాడు. అట్లా మా ప్రాంతంలో ఎవరు వచ్చినా ఏ కాలేజీలో పిల్లలు జాయిన్ చేయాలన్నా మా ఇంటికి వస్తే వాళ్ళు అన్ని సాధనలు చేస్తూ వాళ్ళ కోరిక తీర్చేవాళ్ళం. అలాగే చాలామంది ఉన్నారు, చాలామంది చూసుకున్నారు పనులు. మేము ఎప్పుడు ఇష్టపడ్డామో నా కుటుంబ సభ్యులు అందరూ కూడా మా చిన్న పిల్లలు అందరూ వాళ్ళు ప్రామాణికతో ఉన్నారు. వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు. మా భగవంతుడు అన్ని రకాలుగా మాకు ఆశీర్వదించాడు. అదే కాకుండా రాజకీయంగా కూడా మన విజయనగరం జిల్లా అన్ని జిల్లా జెండా పెడతారు. అక్కడ విజయవాడలో నేను ఒకరిని అనిపించుకున్నాను, అది మీ అందరూ ఆనందించవలసిన విషయం. అది అదే కాకుండా మన వాళ్ళు ఎవరు వచ్చినా నా కష్టంగా ఏం చెప్పినా నాకు బాగా ఇష్టంగా చేస్తాను. అది ఆలోచన లేదు, అది గుర్తుపెట్టుకోవాలా. అది మా అమ్మగారు ఉన్నారు, అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తుంటారు, చాలాబాబు ఫోన్ చేస్తుంటారు, కుమార్ బాబు ఫోన్ చేస్తుంటారు. మీ అందరూ కూడా దాన్ని అభినందించడం నా అదృష్టం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన వరం, నా పిల్లల అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే మీ అందరూ ఆయుర్వేదంతో ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నారని, 10 మందికి సాయం చేసే సంకల్పం భగవంతుడు మీకు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కాశీ విశ్వేశ్వర అనంతపురం దేవస్థానం తరఫున మా తరఫున మీ అందరికీ ఆశిస్తాను. మనకి దూరంగా ఉన్నప్పుడు ఒక నగరంలో ఉండేటప్పుడు మన ఊరు నుంచి వెళ్ళిన వారికి కూడా ఉపయోగపడితే అంతకంటే కావాల్సిందే ఉంది. చాలా మందికి ఆయన ఆ రకమైన చర్యలు తెలుస్తున్నారు. నిజంగా ఇది గొప్ప విషయం. అలా ఎవరైతే సహాయాన్ని ఆయన పొందారో వాడు కృతజ్ఞతగా ఉండాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంటుంది. తప్పకుండా వాడిని మర్చిపోకూడదు. తర్వాత ఇప్పుడు మన వేలుగడ్డ వెంకటేశ్వరరావు వారి సభ్యులని ఇద్దరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి పెద్ద సింహాసనం నాయుడు, పెద్ద ముసలినాయుడు, అలాగే జనార్దన్, మేము జనాలు పిలుచుకుంటాం. జనార్దన్ మేము రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీద. సమానాలు జరుగుతాయి, ఆయా డిపార్ట్మెంట్లో సమాధానం అవుతాయంటే ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా గొప్పగా మనము మన గ్రామస్తులు చేసుకోవడం ఇది వాస్తవం. చక్కగా రేపు కుటుంబానికి రేపు పెద్ద దంపతిగా
ముసలినాయుడు, ఒక వెంకట్రావు, పెద్ద సంవత్సరం, నేను మీద కుమార్ వీళ్ళంతా కూడా సత్కరిస్తూ ఉన్నారు. ఈ దృశ్యం అద్భుతంగా ఉంది. వెంకటేశ్వరరావు రేణుగా పెద్ద తన అభిప్రాయాన్ని స్పందనని ఎప్పుడైతే వచ్చారు నా వైపు సీరియస్గా చూస్తున్నాడు. రేణుగా పెద్దకి ఆత్మీయులైనటువంటి వారు మామగారి కనుక ఇది అద్భుతమైన సన్నివేశం. అభిమానమైనది మామగారు అల్లుడు గారు ఇప్పుడు మన మోడల్లో ఉమా చెప్పినట్టు ఆ పూర్తి పేరెంట్స్ ఎవరికి చేశాను. నేను ఆల్రెడీ 63 సంవత్సరాలు వచ్చినా కూడా ఊళ్ళో ఏ ఒక్కరు కూడా రైతులు లేదా కట్టడానికి చేసేది అందరూ ఏంటంటే జవహర్ గారు తప్ప సావిత్రం గారు తప్ప. ఈ మన కృష్ణనగర ఆత్మీయ సమ్మేళనంలో పెద్దవాళ్ళకి పేరు పెట్టిన నా నమస్కారాలు. అలానే మన లెజెండ్స్ జోగన్ మామయ్య, వెంకటేశ్వర మామయ్య, అన్నయ్య అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సో అబౌట్ నా కోసం అంటే నా ఎడ్యుకేషన్ అంతా కూడా మన యమానారంలో పదకొండపల్లి జూనియర్ కాలేజ్ పాఠకోవడం జరిగింది. తర్వాత నా డిగ్రీ అనేది మా మేనమామ గారు జగన్మోహన్ గారి ఇంట్లో నేను చదువుకోవడం జరిగింది. సో ఇది గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. నా తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ తల్లిదండ్రులు కావాలంటే వాళ్ళకి నేను వెరీ మచ్ థ్యాంక్ యూ. తర్వాత ఊరి కోసం అంటే నేను ఊళ్ళో ఉండేది నా ఎడ్యుకేషన్ పరంగా తప్ప 1982లో ఇండియన్ ఎయిర్పోర్ట్లో నేను జాయిన్ అయిపోయాను. డిఫెన్స్ వెళ్ళిపోయిన తర్వాత 20 years అక్కడ చేసేసి కూడా ఎప్పుడు లీవ్ అంటే మాకు దొరికేది హార్డ్లీ 1 year. లీవ్లో ఒక 1 month. ఆ 1 month నేను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఫ్యామిలీ పరంగా ఊరు పరంగా అంటే తక్కువ. తర్వాత మన ఊళ్ళో ప్రతి మాస్టర్ అయిన తర్వాత మళ్ళీ నేను వర్మ చూసిన తర్వాత మా మాస్టర్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు కూడా మేనమామలు కింద ట్రీట్ చేసాం మనం అందరినీ కూడా. సో నా ఎడ్యుకేషన్ నా 20 years సర్వీస్ అంతా నేను అంటే నేను చెప్పుకున్నది కాదు. బట్ ఐ ఫైట్ ఫర్ కాదు వల్ల నేను పనిచేసాను. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇప్పుడు 2023 December 31st ప్లాన్ నుంచి కూడా రిటైర్ అయిపోయాను. ఇది నా తర్వాత లైఫ్. ప్రజెంట్ నేను రిటైర్నే ఉంటుంది. పిల్లలు పాప బాబు, పాప ఏమో ఆల్రెడీ స్పెయిన్లో మ్యారేజ్ అయిపోయింది, స్పెయిన్లో ఉంటుంది. బాబు ఏమో ఐర్లాండ్ ఎంఎస్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. మీ యొక్క టైం వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ మీ కమిటీ వారికి నన్ను ఇంతమంది ప్రజల ముందు ఈ విధంగా సన్మానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ వెంకటేశ్వర గారిని రాచేసింది. అందరూ పెద్ద రాసిందే. ఆయన గమ్మత్ ఏంటంటే ఆయన చిన్నప్పుడు కూడా మనం పెద్ద, ఆయన చిన్నప్పుడు కూడా మనం పెద్ద అనేవారు ఆయన్ని. ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం చేసి స్టీల్ ప్లాంట్ సత్కారం పొందినటువంటి మా ఏరియా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత జగన్ బాగుంటున్నాయి చెప్పుకున్నప్పుడు కొద్ది నిమిషాలు మాట్లాడినాం. మరి ఎంఆర్ నగరంలో చక్కనైనటువంటి అతి తక్కువ వయసులో ఉద్యోగం సంపాదించుకున్న సమర్థుడైనటువంటి ఒక ఉద్యోగిగా పదవి విరమణ గత ఏడాది పదవి విరమణ చేస్తున్నటువంటి భానుమూర్తి నాయుడు ఈరోజు పేరుకొని ఉన్నారు. భానుమూర్తి నాయుడు వారి శ్రీమతి పార్వతిని సత్కరించవలసిందిగా దొగ్గ లక్ష్మీనాయుడు, వంగపల్లి రామినాయుడు, వెంకటరమణ, దొగ్గ లక్ష్మీనాయుడు, శ్రీమతి విజయలక్ష్మి మీరు వచ్చి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను.
దంపతుల్ని కోరుతున్నాం. అలాగే వారి శ్రీమతిని సత్కరించవలసిందిగా లక్ష్మి తరఫున కూడా కోరుతున్నాం. సామూహిక సత్కరిస్తున్నారు మన నిర్మాణాల కుటుంబం. ప్రస్తుతానికి తప్పకుండా అందరూ కూడా అభినందనలు వస్తున్నారు కోరుతున్నాం. రామ్మూర్తి నాయుడు దంపతులు కూడా అదేలాగా సంతరిస్తున్నారు. తప్పకుండా అందరూ కూడా అభినందించకపోవచ్చు. నాకు చదివారు ఎక్కున్నారు తోటి వాళ్ళందరికీ నటన చదివాలంటే కాదు ఈ భాగంలో కల తర్వాత ఇది యాక్చువల్గా స్పీచ్ అని ప్రిపరేషన్ అని ఏమి రాలేదు కాబట్టి జస్ట్ ఫ్లో అన్నది ఎదువల్ల వెళ్ళిపోతుంది. కొద్ది టైం ఎక్కువైనా సైన్స్ ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ అకేషన్ ఈ మధ్యకాలంలో వరుసగా ఈ దండల అకేషన్ చాలా ఎక్కువ అవుతున్నాయి. నా దగ్గర నుంచి ఒక దండ, ఆ తర్వాత మా అబ్బాయి ఫస్ట్ పూర్తి చేయించాడు, అక్కడ ఒక దండ, ఇది ఒక దండ. సో దండాలు అవి ఎక్కువయ్యాయి. బట్ బేసికల్గా నేను ఈ అకేషన్ లాస్ట్ టైం మా అమ్మాయి పెళ్లి చూపులు సందర్భంగా లాస్ట్ టైం మిస్ అయ్యాను. అదర్వైజ్ ఊరు మీద నాకు చాలా అభిమానం ఎక్కువ. రీజన్ ఏంటంటే ఆ గుర్తులు జనరల్గా మీకు అన్ని ఏ ఊరు వల్ల ఆ ఊరి మీద అభిమానం ఉండొచ్చు. బట్ నాకున్న జ్ఞాపకాలు కానీ నాకున్న ఎమోషన్స్ కానీ చాలా ఎక్కువ. చిన్నప్పుడు మొదలుకొని రొంపిలి బాగా నాకు రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ చేసి చేయడం అది ఆ ఊళ్ళోనే మీరు జరిగింది. అంటే వాడు చదవడం లేదు, మా అందరూ క్లాసులో ఇప్పుడు మానేశాడు. బట్ వాడు మానేసే ముందు నేను యాక్చువల్గా నేను లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్ మాత్రం రాయడం అంతా రైట్ హ్యాండ్తో చేయడం వాడుకోలేదు. అలాగే నేను చాలా అంటే ఊరికి రుణపడి ఉన్నాను, ఆ విషయం చెప్పడానికి ప్రయత్నం ఉన్నాను. అలాగే చిన్నప్పుడు చూస్తే కనుక ఇది నేనంటే జనరల్గా సారీ సుజాత అండ్ అదర్స్ కారు అవన్నీ కూడా పలకడం కష్టం. మీ హస్బెండ్స్కి ఎవరి గురించి మాట్లాడినా సరే కారు అవన్నీ కరెక్ట్గా ఉండవు. అందుకని వాడు వీడియో అంటే క్షమించాను నన్ను. సో నేను ఉమా వడిశంకరరావు మా ముగ్గురు కూడా ఒకటే విధంగా వెళ్ళి వస్తుండేవాళ్ళం. ఎస్పెషల్లీ మా ఇద్దరి విషయంలో ఇప్పటికీ చాలామంది ఊళ్ళేవాళ్ళు నన్ను ఉమా అంటారు, వాళ్ళు బాగా అంటారు. ఆ కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మేము పెద్దలు అవుతుండగా చూస్తూ ఉన్నాం అనమాట. ఆ విధంగా క్లోజ్ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు మరి ఏమి డిస్కస్ చేసేవాళ్ళో తెలియదు కానీ మా ఇద్దరు సీక్రెట్గా ఈ సాలలోకి వెళ్ళి ఆ సాల పైన కూర్చొని చాలా సీక్రెట్గా ఉన్నారు. ఇప్పటికీ నా సీక్రెట్ ఏదో గుర్తారు. బట్ అంత ఇంటిమసీగా ఉంది. తర్వాత సింహాచలం బాబా, నేను తర్వాత వడిశంకరరావు, మేము ఈ మన పూజలు ఉంటాయి కదా, గరిసెలు బండి పూజలు కట్టేసి ఉంటారు కదా, ఆ కింద కూర్చొని రాత్రి 11, 12 వరకు కూడా విపరీతమైన చర్చ చేసేవారు. దానివల్ల దేశం మారలేదు, మా ఊరు మారలేదు, కానీ మేమైతే చాలా మాట్లాడుతున్నాం. ఈ ఎమోషన్స్ అన్నవి బహుశా మనం ఏమి కొనలేమన్నమాట. తర్వాత మనం మన డ్యూటీలో మనం సక్సెస్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు, కానీ అది మర్చిపోదు. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళలో చూస్తే కనుక రక్త సంబంధికం పెంటా బ్రదర్స్, జగన్ జూనియర్ గారు తప్ప నాకెవరు రక్త సంబంధం కాదు. కానీ ఊరు ఎలా ఉంటుందంటే పిలుచుకోవడం కూడా, బయట కూడా మనం బహుశా ఫ్రెండ్స్ అయిన తర్వాత ఒరే వస్తే పిలుచుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ మాట్లాడేటప్పుడు ప్రతి వాళ్ళతో కూడా, ఇప్పుడు గంగలి రమేష్ ఉన్నాడు, వాడు డాడీ అంటే నిజంగా నాకు డాడీలాగా ఫీలింగ్ వచ్చేది. ఇంకెవరెవరు మాట్లాడినా సరే అలాగా అది ఫీలింగ్. ఇప్పుడు తాతని విన్నాడు, తాతనికి అన్నీ తాతనే, ఇంకా వేరే
ఇది అది లేదన్నమాట. సో ఆ ఊళ్ళో ఇంకా నాకు మేలు జరిగింది ఏంటంటే ధర్మారమేశ్వరం. సో ధర్మారమేశ్వరంలో గురుకులం రన్ చేశారు. ఆ గురుకులంలో ఆల్మోస్ట్ నాకు 5th స్టాండర్డ్ తర్వాత నుంచి కూడా ఆ గురుకులం ఉన్నది ఆ అట్మాస్ఫియర్, అంటే ఒక మనిషి చదవడానికి కానీ బాగుపడడానికి కానీ మన అట్మాస్ఫియర్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాంటి ఇప్పుడు నా ఎలాగో మీకు అందరికీ తెలుసు వ్యవసాయ అట్మాస్ఫియర్. సో వాటిలో కన్నా ఒక ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్, రాత్రిపూట అందరూ కలిసి చదువుకోవడం, ఇవన్నీ క్రియేట్ చేయడం వల్ల బహుశా అది నా సక్సెస్కి మూల కారణం ఏందనుకుంటాను. సక్సెస్ అంటే నేను ఎప్పుడు సక్సెస్ అయితే చెప్పుకోలేదు, ఎందుకంటే స్టిల్ MBA ఫస్ట్ ఇయర్ ఇంకొస్తుంది, ఫస్ట్ ఇయర్ సక్సెస్ అని చెప్పలేను. కానీ ఒక మాదిరిగా సంఘంలో బతకడానికి వీలైనంత పేరు లేకపోతే ఇంకోటి సంపాదించుకున్నానంటే అదొక బేస్ కారణం కావచ్చు. తర్వాత ఆ ఊరు నాకు ఇచ్చింది ఇంకోటి ఏంటంటే నాకు 2 అమ్మలు ఇచ్చింది. కాకినాడలో ఉన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు జోగినాడని అంటే పేరు జనరల్గా అప్పుడు పలకలేము, ఆయనతో భయం ఉండేది. ఇప్పుడు మరి అందులో పరిచేసిన ఉంది కాబట్టి పెద్దనే అనేవాళ్ళు తప్ప జోగినాడని అనేది ధైర్యం చాలేదు. ఈ విషయంలో ధర్మరాజు విషయంలో అది ఎప్పుడు పుట్టేవారు కాదు, తిట్టేవారు కాదు, కానీ ఆయన అంటే భయం అనమాట. వాళ్ళతో మాట్లాడాలని కాదు, ఏమైనా ఆయనతో మాట్లాడాలంటే కనుక ఇప్పుడు మా వదిన చెప్పాను కదా, నాకు అన్నిటి థ్యాంక్స్ చెప్పవచ్చు, అన్ని ద్వారా వదిలి వచ్చింది. బట్ నాకు అమ్మ లేని లోటు అక్కడ 2 అమ్మగా డెఫినెట్గా మా వదిన చాలా పెద్ద పాత్ర వహించారు. సో అక్కడ మాట్లాడే సంభాషణలో కూడా అందువల్ల నేను ఊరికి దూరంగా ఉన్నాను, లేకపోతే మా అమ్మ నాన్నకి దూరంగా ఉన్నాను అన్న ఫీలింగ్ నాకు వచ్చేది కాదు. ఆ టైంలో మా సహజాయి రామకృష్ణను అనసూయ మాకు ఎక్కడికి ఏం లేదు. నేను ఉమ్మాగాడు తర్వాత సుకుమార్తో 5 గ్యాంగ్ ఉండేవాళ్ళం. ఆ గ్యాంగ్ అది లీడర్ ఉన్నాం. రైట్. సో ఈ మర్చిపోయిన చాలా చాలా విశేషాలు అన్నమాట. ఇవి లాస్ట్ టైం నేను రాకపోవడానికి చాలా బాధపడ్డాను. అందుకని ఈసారి పొరపాటున ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసినా కానీ వెంటనే క్యాన్సిల్ చేసుకున్నాను. ఇంకోటి ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే యంగ్స్టర్స్ వస్తారు, సో వాళ్ళతో పాటు మనం కూడా ఉంటే కనుక మనం కూడా యంగ్గా ఫీల్ అవ్వచ్చు అన్న ఫీలింగ్ ఉంది. బట్ యంగ్స్టర్స్ ఎందుకు బాగా తగ్గిపోయి గంగాధరు లేకపోతే అన్నయ్య కొడుకు అది తప్ప ఇంకెవరు నాకు యంగ్స్టర్స్ కనిపించట్లేదు. సారీ కుమార్, యంగ్స్టర్ యూఆర్ కండక్టింగ్ ద హోల్ థింగ్. గ్రూప్ స్టార్ట్ చేయడానికి కారణం ఇలా కలిసి ఉండడానికి వాళ్ళ తమ యంగ్స్టర్ కాదు. సో ఆ విధంగా ఆ మెమొరీస్ అన్నది చెరిష్ చేసుకోవడానికి యాక్చువల్గా నేను అందరన్నీ రాసుకున్నాను, ఏదో మాట్లాడాల్సి వస్తే అవన్నీ రాసుకుని తెచ్చేవాడిని. బట్ ఆ ఊరు నాకు చాలా ఇచ్చింది. సో నేను రావైపోకూడదని కోరుకుంటున్నాను. కాబట్టి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఉంటే కుమారు కానీ లేకపోతే తమ్ముడు కానీ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. ఊరికి ఏమైనా చేయాలన్నప్పుడు కూడా ప్రపంచానికి నేను సమితినట్టు కార్యవుతున్న రీతిలో చెప్పను, కానీ ప్లీజ్ ఇంక్లూడ్ మీ ఫర్ ఎనీ కాంట్రిబ్యూషన్. తర్వాత ఊరి గొప్పతనం నాకు అర్థం కాదు, ఎందుకు ఎవరు గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ సో నేను సెల్ఫ్ ఉదాహరణలు కూడా చెప్పడం లేదు. కానీ మీరు కామన్గా గమనించండి, మనం వేరే ఊళ్ళతో కూడా ఉద్యోగాలు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాము. అక్కడ పుట్టిన వాళ్ళలో చాలామంది ఆయా రంగంలో ఇప్పుడు మా అన్ని నుంచి పెద్దన్ని నుంచి తీసుకున్నాం. పెద్దన్న సక్సెస్ అంటే డబ్బు సంపాదించిన ఒక్కటే సక్సెస్ కాదండి, మనశ్శాంతిగా ఉండడు. అంటే తను ప్రమోషన్ వదులుకొని అదే ప్లేస్లో మనకు ఆ రోజుల్లో రీసెంట్ చాలా ప్రమోషన్స్ వస్తాయి కూడా. ఎందుకంటే సీనియారిటీ అవన్నీ ఉంది. తర్వాత రాజనగర్ నీళ్ళు తాగేవాళ్ళు చూసి ఉంటారు, రాజంకోటి నీళ్ళు తాగేవాళ్ళు ఉంటారో తెలుసు కాబట్టి. బట్ అయినా కానీ ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా అక్కడే ఉండి చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఆయన ఈవెన్ సోషల్గా కూడా చాలా సక్సెస్ఫుల్ అనమాట. అక్కడ చూస్తే కనుక కాకినాడలో జాగన్ జోగినాథ్ గారికి ఆ ఏరియా అంతా ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేస్ వీళ్ళు చాలా పెద్ద పేరు అనమాట. అలాగే తీసుకుంటే తాతని చూసుకుంటే తను జస్ట్ ఐ థింక్ నాట్ మచ్ క్వాలిఫైడ్, కానీ ఆయన సైకిల్స్ కానీ యూనిట్స్ కూడా ఊహించుకోనమాట అంత స్థాయికి వెళ్ళారు. వాటి గురించి నాకు తెలియదు, బట్ న్యూస్ పేపర్లో చదువుతాను కాబట్టి బాగా తెలుసు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే కనుక నాకు ఆయన బ్యాంకులో కలవడానికి అట్లాంటి వ్యక్తితో వాళ్ళు జస్ట్ ముఖానికి మాట్లాడుతూ ఉంటుంది.
సో ఆ రంగంలో వర్క్ చేశాను. తర్వాత లక్ష్మణ చూడండి ఒక బ్రాండ్ చేసేసి కుమార్ చూడండి ఇంత పెద్ద స్నేహితులకి. సో అందరికీ మరి నమస్కారం. కన్నా ఎక్కువ మాట్లాడడం కాదు. థ్యాంక్ యూ ఎవరిబడి. అండ్ ఎస్పెషల్లీ ఈ నిర్వర్తించిన వాళ్ళందరికీ కుమార్తో సహా గంగాధర్ కానీ పెద్దడు కానీ అదే ఉన్నారు ఇది కానీ వీళ్ళందరికీ కూడా చాలా జమ్మాల్ నగరంలో పుట్టి పెరిగి తిరుగాడినటువంటి ఆ ప్రదేశాల్లో అనుభవాలు అనుభూతులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి సమయం అని కుదరదు. ఇక్కడ నిజమే నిజమే అంటే వాడు చెప్పిన దాంట్లో ఒక యథార్థం ఉంది. పొట్టి వెంకటరమణ మన ఊళ్ళోంచి అంటే ఏ ప్రత్యేకత ఏ క్వాలిఫికేషన్ స్పెసిఫిక్గా ఇదిగో ఇది అవుతాడు లేదా అవ్వకపోతే ఏమవుతాడు, కుటుంబ నేపథ్యం ఆల్మోస్ట్ అందరి కుటుంబాలు కూడా అందరూ కూడా ఏంటి గోల్డ్ ఫ్యామిలీస్ ఎవరే కావు, అందరం కూడా మధ్యతరగతి కుటుంబం వచ్చిన వాళ్ళమే. మరి అలాంటి వాడు ఏమైపోతాడు, అసలు ఏంటి పరిస్థితి, వాడు అన్న ఇంకా చదువుకున్నాడు వాడికి ఉద్యోగం వస్తుంది అని అనుకున్నాం మేము. కానీ వీడికి మేము ఊహించిన దానికంటే చాలా ఉన్నతమైన స్థితిలో వాడు ఉండడం అనేది ఈ రోజున మేము అందరూ సంతోషించాల్సిందే. ఓకే, మరి ఆత్మీయ కార్యక్రమం తర్వాత మనందరం కూడా ఇంత చక్కగా కలుసుకొని చేసేదానికి ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా బాగుండేది. ఏది ఏమైనప్పుడు వచ్చిన వాళ్ళందరూ స్పందిస్తూ ఉన్నది చాలా అదృష్టం. మరి సన్మాన గ్రహీతలుగా వారిని ఆహ్వానించగానే వేదిక మీదకి వచ్చిన సన్మాన గ్రహీతలందరికీ ఈ సందర్భంగా మృత్యుంజయ నగరం గ్రూప్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా వారిని సన్మానించాల్సిందిగా అని ఆహ్వానించినటువంటి మన సభికుల్లో ఉన్నటువంటి వారు వచ్చిన వారందరూ కూడా వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాము. మరి వేదిక మీద ఉన్న వారందరూ కూడా వారి చాలా మందికి తెలియదు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం అనేది చాలా ఈజీ. ఏముంది, వాట్సాప్ గ్రూప్లో ఒక మాట చెబితే కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది అనుకుంటారు. చాలా పెద్ద పొరపడండి కాదు. చాలా వేయి ప్రయాసాలు కూర్చి ముఖ్యంగా కుమారు విషయంకి వస్తే చాలా యాతన పడ్డాడు. తక్కువ వయసులో ఉన్నారు కాబట్టి ఆయన ఇంటికి నుంచి పొడవకూడదు. కానీ ఈ కార్యక్రమం జరగడానికి అవినిశ్చయము కృషి చేశాడు. అందరినీ ఆహ్వానించి ఇక్కడ నిలబడడానికి తాను చెయ్యని ప్రయత్నం లేదు. మేమంతా వెనకాల ఉన్నాం. మేమేదో సలహాలు ఇచ్చేంత వరకు తప్పితే పనింతా తానే చేశాడు. ఇక్కడ నేను తెప్పించలేము. కనీసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు వెళ్ళిపోకుండా అంటే వారి పనులు ఉన్నాయని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. ప్రతి ఒక్కరి పైన ఉందనే విషయాన్ని అందరూ గుర్తించండి. మరి ఇక్కడితో మనం ఈ కార్యక్రమం ముగిసిపోయిన ఉంది. నెక్స్ట్ మనం ఎప్పుడులాగే గతంలోలాగే తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. హాయ్ చెప్పరా యాంకర్ని. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళకి అవార్డ్ హార్టీ వెల్కమ్ మీ అందరికీ కూడా. సో మీ అందరికీ తెలిసిందే యాజ్ యూజువల్ మీ అందరి కోసం స్పెషల్ గేమ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే మన బ్యూటిఫుల్ లేడీస్ అనగానే గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్ అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీద వచ్చేస్తే ఒక మంచి గేమ్ తో స్టార్ట్ చేస్తుంటాము. గర్ల్స్ కాదా అదే వాళ్ళు చూడండి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గర్ల్స్ కాదులే అని ఎక్సర్సైజ్ చేస్తున్నారా మీరు, అందుకే రోజు నేను చేయించడానికి వచ్చాను. ఓకేనా, అందరూ కూడా మంచిగా ఎగురుతూ ఉండాలి. ఓకే రెడీ, రన్నింగ్ చేసిందేమా చదువు చేసేది. సో ఒక్కసారి మా బ్యూటిఫుల్ గర్ల్స్ కి గట్టిగా క్లాప్ చేయాలి. కమ్ ఆన్ గైస్. థ్యాంక్ యూ. అమ్మలు కొంచెం అలా స్ప్రెడ్ అవ్వండి. ఓకే అనుకోండి. ఊదడం కష్టంగా ఉందా? ఎవరికి కష్టంగా ఉంది ఊదడం? బెల్లు ఊదడం సైజ్ మ్యాటర్. అందరికీ బెల్లూస్ వచ్చాయి కదా. చూద్దాం మూవ్ లక్కీ గర్ల్స్ అని. గర్ల్స్ అంత ప్రాణం పెట్టి ఆడండి. ఓకే రెడీ? మీరు ఎవరు చెప్తున్నారా? కష్టం ఉందా? మీరు ఆడుతున్నారు సరే కదా. సరే ఎంత కష్టపడుతున్నారు సార్ ఇంట్లో. బెల్లు కష్టపడుతున్నారు కదా మేడం.
కదా ఇంకా ఇంకా ఎవరు సార్ అది ఏం చేస్తున్నారు మీరంతా వెపన్స్ వాడద్దు సేఫ్టీ స్టేజ్ టైం ఉంటే నమ్మకూడదు ఇది ఏం పెట్టిన రూల్ అనమాట ఇంకొకటి జుట్టు పీక్కోవడం చీర పీక్కోవడం చేయొద్దు చాలా జాగ్రత్తగా ఆడండి ఓకేనా సేఫ్ గా ఆడండి మేడం మీరు మాత్రం మామూలుగా ఆడుకోవట్లేదు నాతో ఆడుకుంటున్నది కూడా చెప్తాను ఫస్ట్ అందరూ రైట్ అంటే రైట్ సైడ్ టర్న్ చేయండి రైట్ సైడ్ టర్న్ చేయండి లెఫ్ట్ అలా ఉంటుంది left, right, left, up, down, right, left. ఇంట్లో వాళ్ళు చెప్పినా ఎంత బాగా చేయలేము నేను చెప్తే వాళ్ళు చేస్తుంది అయితే గేమ్ ఏంటంటే సార్ ఆ సాంగ్ ఎవరు ప్లే చేస్తారు 1 2 3 చెప్తా మీరు పక్కన ఉన్న వాళ్ళ బ్యాలెన్స్ ని
సందడే సందడి సందడే సందడి సందడే సందడి ఈ పోరగాళ్ళు ఒక్క చోట చేరనంటే సందడే సందడి ఈ తుంటరోళ్ళ చేయి చేయి కలిసెనంటే పనికి రాని ఇత్తడినైనా బంగారం చేస్తారు చాణక్యుడి మనవలు వీళ్ళు ఐడియాలు వేస్తారు అద్భుతాలు చేస్తారు వీళ్ళకెవరు సాటి లేరురా సందడే సందడి ఈ పోరగాళ్ళు ఒక్క చోట చేరనంటే సందడే సందడి కన్నె మనసుని క్షణాలలో పట్టేస్తారు స్వీట్ స్వీట్ సాంగ్ పాడుతూ నిశాలలో ముంచేస్తారు కోరుకున్న కానుకేదో చేత పెట్టి కట్టుకున్న దాని కళ్ళు కప్పుతారు మూడు కళ్ళ శివుడికైనా అందకుండా ముద్దు గుమ్మతోటి ట్రాకు నడుపుతారు ఇంటి ఫుడ్ ఆ వైపు ఫాస్ట్ ఫుడ్ ఈ వైపు రెండు నోళ్ల కేటుగాళ్ళు వీళ్ళేనయ్యా వీళ్ళు ఎక్కడున్న అంతులేని సందడేనయ్యా సందడే సందడి సందడే సందడి ఈ పోరగాళ్ళు ఒక్క చోట చేరనంటే సందడే సందడి ప్లేటే తిరగబడ్డది పసందుగా ఓ సంసారి తాడే తాచుపాముల వెంటాడితే ఏం దారి కడుపులోని బాధనేమో కక్కలేరు కళ్ళ ముందు సాగుతోంది చూడలేరు సీటు కింద మంటనేమో ఆర్పలేరు స్వీట్ గర్ల్స్ తో రొమాన్స్ చెయ్యలేరు నడ కట్టారు కూలిపోయి చెట్టారు అబ్బదీని తసదియ ఏమి సీనురు అరే ముందు నుయ్యి వెనక కొయ్యి బింద చూడరు సందడే సందడి సందడే సందడి ఈ పోరగాళ్ళు ఒక్క చోట చేరనంటే సందడే సందడి ఈ తుంటరోళ్ళ చేయి చేయి కలిసెనంటే పనికి రాని ఇత్తడినైనా బంగారం చేస్తారు చాణక్యుడి మనవలు వీళ్ళు ఐడియాలు వేస్తారు అద్భుతాలు చేస్తారు వీళ్ళకెవరు సాటి లేరురా బ్రదర్ ఆపమ్మా ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. బంటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుక్కదాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ చింక లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ చుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావా రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో
చూస్తుంటే కమ్మగ వాసన వస్తావే ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే అర పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లుల్లే చేస్తావే అర ఇంటి ముందు లైట్ మిణుకు మిణుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాంటే నాగస్వరం ఊదుతుంటే నాకు పాముగినట్టు ఎంటావడి వస్తున్నా నీ పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే ఏంటెక్కురమావా పట్నమంతా నీ కంటగడతనే మా పాలమూరి పంచవన్నెవే పైస కట్నం నే నొల్ల
కాలం కట్టేసుకుంటే అమ్మాడి ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దొస్తాడే కాలే నేలే తాకొద్దంటూ ముద్దొస్తాడే ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే కోపంలోను ముద్దొస్తాడే నీ ఒళ్ళో పవళిస్తుంటే చేతులతో దూవేస్తుంటే పిల్లోనే అయిపోతాలే మౌనంగా నవ్వేస్తాలే నిజమే సగమే అడిగాలేరా ఎదుటే జగమే నిలిపావా కన్నీరే లేని కళ్ళే నీవైతే అంతే చాలే చూస్తుంటే నీ ఆ నవ్వే నా కళ్ళే చెమ్మగిల్లే ఒదిగే భుజమే అడిగా అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతబడతా అందుకే రాను నే రాను హా రాను గాజాతర రాను రాను నే నాగంగాను రాను గాజాతర నేను రాను నే నాగంగాను మల్లెపల్లిలా మల్లె తోటనే నీ జడలా పూలు అల్లి వెడతనే నల్లగొండలా నక్కిలేసులే నీ మెడలా భలే మెరిసిపోతాయే సాలు అయ్యా సాలు సాలు నీ జుట్ట మాటలు సాలు నీకు కోటలు సాలు నీ జుట్ట మాటలు సాలు నీకు కోటలు రాయ రాయ పిల్ల
పెడతనే మా పాలమూరి పంచవన్నెవే పైస కట్నం నే నొల్లనంటినే అయినా రాను నే రాను రాను గా హైదరాబాదు నా పానమేడికెళ్ళి ఆడుకోదు నే రాను గా హైదరాబాదు నా పానమేడికెళ్ళి ఆడుకోదు రాయ రాయ పిల్ల రసమాని సచ్చిపోని నా ప్రేమ చూడుకుండల్లా కాని కాని పలగా కంచరించి ప్రేమ వంచి అడుగైతా నీ అడుగుల్లా సామి నా సామి సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన Then please, Parvati గారిని ఒకసారి క్లాప్ చేయాలి. And she got a consolation prize also. ఇచ్చేయండి. లక్ష్మి గారు మీకు ఇవ్వకపోతే ఎలాగా? ఇవ్వకపోయి. అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మన పెద్దలు జోగినాయుడు గారు అలాగే నాదం నాదం గారిని అలాగే కేవీ రమణ్ని ఆహ్వానిస్తున్నాం. అవి తీర్పిస్తే వారి టమాటో Thank you so much, sir, for giving this wonderful opportunity. Thanks a lot. ఇది చిన్నదని ఏం అనుకోవట్లేదు, నాకు హ్యాపీగా ఉంది బికాస్ యూ రికగ్నైజ్ మై టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా భోజనానికి వెళ్ళండి. తర్వాత ఇంకో 2 కార్యక్రమాలు ఉంటాయి. భోజనం తర్వాత మెగా పంపర్ రోజు ఉంటుంది. ఆ తర్వాత గాన గంధర్వులతో పాటలు పాడిస్తాం. ఇంకా ఇనిషియేటివ్ యాంకర్స్తోని డ్యాన్స్ చేస్తాం. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళంలోని కేవీ రమణ ఆయన మన సభ్యులను ఉద్దేశించి అంటే మాట్లాడుతూ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో చాలా అంత మంది రాలేదు, అయినా సరే హ్యాపీగా ఉంది మీలో పార్టిసిపేట్ చేయడానికి. నాకు మనం ఇక్కడ నుంచి మా వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే మిగతా ప్రోగ్రామ్స్ ఉన్నా సరే కంపల్సరీ వస్తానని చెప్పాను. సార్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా మంది రాలేదు, బహుశా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఎవరు వచ్చినట్లేదు, కారణం తెలియదు. అలాంటి ఏదైతే కొద్దిగా ఎమర్జెన్సీ డ్యూటీలో ఉంటాం కాబట్టి కొద్దిగా కష్టం. బట్ ఇక్కడ ఉన్న పెద్ద సండే ప్రాబ్లం ఉండదు. అయినా సరే చాలా మంది వచ్చారు. చాలా రోజుల తర్వాత కంట సమాజంలో బాను
మన పెద్ద తర్వాత ముఖ్యంగా మాకు చదువుకున్నప్పుడు వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు. మేము చాలా చిన్నపిల్లలప్పుడు జోగినాడు గారు ఆయన ఆల్మోస్ట్ మన కొత్తపట్నంకి ఆల్మోస్ట్ ఫస్ట్ స్టూడెంట్ లాంటి అసలు చదువు అనేది ఆయన దాన్ని స్టార్ట్ అయింది. అంత ముందు ఉండుంటారు. ఫస్ట్ మాకు తెలిసి ఆయన. ఆ తర్వాత మన ఊరి నుంచి ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఆప్యాయంగా మనకి ఇన్వైట్ చేసి ఆల్మోస్ట్ వైద్యాల్లో నేను ఉన్నానని చెప్పే మన అమ్మన మా వద్ద గారు సన్యాసులు కదా నాకు తరఫు తెలుసు. అలాగే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనం కొత్తపట్నం విలేజ్ నుంచి వచ్చి చాలా మంది వైద్యాలు సెటిల్ అయ్యారు. ఇప్పటికే అంటే చాలా మంది ఊరెళ్తున్నారు. నేనైతే కంపల్సరీగా మినిమం ఒక 2 సార్లైనా ఊరెళ్తున్నాను. ముఖ్యంగా పండగకి ఆల్మోస్ట్ ఎంత బిజీ డ్యూటీలో ఉన్నా సరే కనీసం ఒక్క పూట అయినా సరే వెళ్ళి రావడం అనేది నాకు అలవాటు. అలాగే కార్తీక పౌర్ణమి రావడం, తర్వాత మా ఫాదర్ కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం డేస్ నేను ఊరికి రావడం, ఇలాగ ఒక 2-3 సార్లు అట్లీస్ట్ మినిమం ఊరు వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువసేపు అక్కడ గడపవచ్చు కానీ కంపల్సరీగా టచ్ చేసి వస్తున్నాం. మిగతా ఒకసారి మీకు చాలా మందికి టైం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ మంది ఎక్కువ వెళ్తుంటారు. అంటే ఇదంతా అలాగే చాలా దూరం నుంచి మనకి అందరికీ ఆప్యాయంగా పలకరించే మన వడ్డీ వాసు గారు విజయవాడ నుంచి చాలా శ్రమకు వచ్చారు. కొంతమంది ఇక్కడ పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి నా చెప్పారు మన రమణ వాళ్ళ అబ్బాయి ఇక్కడే వర్క్ చేస్తున్నామా గంగాధర్ వకీలు వైజాగ్ అంతకుముందు ఎప్పుడో ఎక్కడ బయట చేస్తుందా బస్ ఎక్కడికి. అలాగే ఇందాక నాకు మళ్ళీ భర్తీ చేస్తున్నట్టు మన గంగమ్మ వాళ్ళ అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు. ఫస్ట్ మరి బెంగళూరు నుండి వచ్చాడో తెలియదు నాకు. వైజాగ్ ఉంటున్నాడా? ఓకే. అయినా సరే వీళ్ళంతా అలాగే చాలామంది వాళ్ళందరికీ కూడా మన వాళ్ళు సన్మానం చేశారు. లైక్ భాను అండ్ అలాగే మన రెగ్యులర్గా గ్రూప్లో యాక్టివ్గా నా అమ్మ ఆయన సాహిత్యంతో నేను సింగింగ్ యాక్టివిటీ అదర్ యాక్టివిటీస్ చాలామంది మనకి ఈ నారీమణి కూడా వచ్చారు. మ్యాక్సిమం అంటే యాజ్ యూజువల్గా మన వాళ్ళు చాలామంది అంటే ఇదంతా పాతరం ఇదంతా ఇప్పుడు పిల్లలు అనేది చాలా కష్టం. అంటే మనం ఇవన్నీ మనకి అలవాటు అయింది. ఇప్పుడు మా పిల్లలు చూసుకుంటే మనకి ఇన్ని ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత ఎవరికి టైం లేదు. ఎవడో ఒక నిమిషం ఖాళీ లేదు ఎవరికి. మనకి అప్పుడు అంతకుముందు చాలా టైం మిగిలిపోయేది. ఏ ఫెసిలిటీస్ లేకపోయినా లేకపోతే ఏమన్నా సరే ఎప్పుడు మనం ఎన్ని ఏం లేదు. ఎవరికి ఒక్క క్షణం మనం కలిసే అవకాశం లేదు. ఆల్మోస్ట్ పిల్లలతో కూడా మనం అంత అటాచ్మెంట్స్ ఏం లేవు. వాళ్ళు వస్తున్నారు హాయి చెప్తున్నాం. అంటే నాటు అయితే చాలా తక్కువ ఉంటుంది అటాచ్మెంట్స్. జస్ట్ హాయి చెప్పడం, వాళ్ళు ఏదో వస్తే ఒక గంట అంతా ఉంటాం మనం సరే ఆ టైంలో ఉంటాను నేను. వాళ్ళ లైఫ్ వాళ్ళే. బట్ ఈ పరిస్థితుల్లో కూడా మన అందరం మళ్ళీ ఒకసారి అందరూ కలవడం జరిగింది. చాలా సంతోషం. ఇట్లాంటి కార్యక్రమాలంటే గట్లేసి అందరూ అవుతారు. అంతా ఆర్గనైజ్ చేసిన మిస్ అయ్యాడు. సరిగ్గా తెలవలేదు. నువ్వు గొడవపోతే ఎవరితో పిల్లలు తెలుసు. అంటే ఏదో ఒక డిఫరెన్సెస్ ఎవరికోడికి ఏదో ఒకటి కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉండొచ్చు. అదే అదే చెప్తున్నాడు కదా, లైఫ్ బాగా చేంజ్ అయిపోయింది. ఎవడే ప్రయారిటీస్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు నేను అంటే నా ప్రయారిటీస్ వేరు, నా దైనందిక కార్యక్రమం వేరే ఉంటుంది. అలాగే ఎవరి దైనందిక కొంతమందికి అందరిలో కలిస్తే బాగుంటుంది, కొంతమందికి కాబట్టి అలవాటు చేసుకున్నాను. ఏం పర్లేదు.
సీక్రెట్స్ ఏం లేవు, నో సీక్రెట్స్. అలాగా అందువలన ఈ ప్రయారిటీస్ ఒకటి చేంజ్ అయిపోయిన తర్వాత ఒకరున్న ఇండివిజువల్ బడ్జెట్స్ కానీ లేదంటే బాధ్యతలు కొంతమందికి ఏంటంటే ఆ పిల్లల గురించి ఏదో ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఏదో గురించి ఆలోచన ఉంటుంది, వాళ్ళ ఏదో సమ్ సెటిల్మెంట్స్ అది ఇంకోటి ఏదో వాళ్ళ వ్యాపారాలు అలాగే ప్రయారిటీస్ అన్ని చేంజ్ అయిపోయాయి. అందరూ కలిసే అంత ఆత్మీయంగా కలిసే టైం అనేది ఎవరికైతే లేదు. అంటే కొంతమంది ఏదో అంటే ఈ టైం కూడా కలవడం అనేది పెద్ద గ్రేట్. ఏదో చూసారు కదా పెళ్ళిళ్ళు ఎలా ఉందని జస్ట్ వస్తున్నారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అసలు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందులాగా అంత స్పెండింగ్ అనేది చాలా తక్కువ, అన్లెస్ బాగా క్లోజ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మరొకసారి లిమిటెడ్ మెంబర్స్ అయినా సరే ఆల్మోస్ట్ మళ్ళీ అందరినీ ఒకసారి చూడడం జరిగింది. ఈ అవకాశం ఆల్మోస్ట్ నేను కూడా చాలా మందిని చూసి ఒక మోదాన్ని 1 year అయిపోయింది. మరొకసారి నన్ను ఇన్వైట్ చేశారు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా కొంతమంది పిల్లలు కనిపించారు. థ్యాంక్ యూ ఎలాగైనా వడ్డీ వెంకటరమణ అయితే ఫస్ట్ లానే ఉంటాడు, తీవ్రంగా తన బాధ్యతల వల్ల దగ్గర రావడం లేదు, కానీ ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తాడు. అలాగే కేవీ రమణ వాళ్ళ అబ్బాయి ధీరజ్ మనం చిన్నప్పుడు దసరా అవడంలో ఫస్ట్ బర్త్డే కదా, ఈరోజు సూపరింటెండెంట్ పోలీస్గా ఉన్నాడు. ఇది ఏ జిల్లా? ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీ. మా మామూలుగా మీరు ఎవరైనా అంటే వాడి గురించి అప్డేట్స్ చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్లోనే మా అన్నమయ్య డిస్ట్రిక్ట్ పోలీస్ ఏదైనా కొడితే మీకు తెలిసిపోతుంది. ఎవ్రీడే ఆ యాక్టివిటీస్ అన్నమయ్య అంటే పాత కడపలో పాటు అండ్ చిత్తూరులో పాటు అనమాట. రాయచోటి, మదనపల్లి, కుమ్మనూరు అలాంటి ఆ ఏరియా. మదనపల్లి ప్రశ్న ఎక్స్పోర్ట్ ఎస్పీ అన్నమయ్య జిల్లా. నేను ఈ మధ్య రీసెంట్గా మా ఆవిడ ఆల్మోస్ట్ ఒక 8 months 1 year నుంచి వెళ్దాం అనుకుంటే మొత్తానికి అవకాశం చూసినా మొన్న వెళ్ళొచ్చాం. అట్లీస్ట్ వాడుతోనే వాళ్ళ వైఫ్తో మేము కలిసి ఒక 6 కోట్లు కంటిన్యూస్గా ఆడుకుంటే అక్కడ కదలలేదు. అప్పుడు 6 కోట్లు కంటిన్యూస్గా భోజనం చేశారు అందరూ కలిసి. అది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే వాడు బిజీ, నేను బిజీ. ఇంకోటి ఏంటంటే మేమందరం కూడా ఒక బిజీ. నా పిల్లలంటే నేను పోలీస్ చదివాను, మా అబ్బాయి వాడు పోలీస్ అట్లా జీవితం లేకపోతే మీకు ఎంత తెలుసు, వాడు పోలీస్ యూనిఫామ్ వేస్తాడని నేను అనుకోలేదు, వాడు అనుకోలేదు. వాడు అసలు పోలీస్ యూనిఫామ్ అట్లా వాడికి దూరంగా ఉండేవాళ్ళు. కొంచెం చివరికి మళ్ళీ వాడు పోలీస్ యూనిఫామ్ వేసాడు. అంటే అడిగా బిజీలో వెళ్ళిపోయాడు. మా పాప డాక్టర్ ప్రస్తుతం ఇక్కడ మనకి సీనియర్ రెసిడెంట్గా అగనపూడి హాస్పిటల్గా వస్తుంది, వస్తుంది. ఇంకో 1 month ఉంటుంది, అయిన తర్వాత రాజమండ్రి వెళ్ళిపోతుంది. అది కూడా బిజీ. ఆల్మోస్ట్ అసలు అంటే మేము కూడా కలుసుకుంటా ఏదో హలో అలా చెప్పి కలవడానికి తప్పించి అసమానం అదే హాస్పిటల్కి ఊరిలో పరుగులు వెళ్ళిపోతుంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ మేమంతా బిజీ లైఫ్లోనే చిక్కున్నాం అన్నమాట. ఇది ఒక అది మంచిదో చెడదో నాకు తెలియదు, కానీ అందువల్ల అసలు ఎవరికి ఖాళీ లేదు. అసలు మేమందరూ కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను బిజీ ఉంటాను, వాడో బిజీ ఉంటాడు, పాపలో బిజీ ఉండదు, ఎవరికి ఖాళీ ఉండదు. గుర్తింగ్ ఏంటంటే అట్లీస్ట్ మేమందరం ఒక ఇక్కడ ఉన్నాం, అట్లీస్ట్ మన దగ్గర ఉన్నాం. అంటే మావాడు కూడా లక్కీగా వాడు ఐఐటీ అయిపోయిన తర్వాత సరే బాగా వెళ్ళిపోవాలి ఎందుకు ఇలా బాగుంటుందంటే వాడు ఎందుకు వాడికి నాకు బాగా ఇష్టం లేదు, అందువల్ల నాకు ఇండియాలో ఓడిపోయాడు. ఇంకోటి అంటే అసోసియేషన్ గవర్నమెంట్ సర్వీస్కి వచ్చాడు. గవర్నమెంట్ సర్వీస్ కూడా ఇష్టం లేదు. అంటే ముందే వాడికి కోచింగ్ కట్టాలంటే వెళ్ళలేదు. అలా చూసుకోలేదు. గవర్నమెంట్ సర్వీస్లో కూడా ఎక్కువ అవకాశం ఏంటంటే వాడికి తెలిసిన అందరికీ ఐఏఎస్ వచ్చింది, అదర్ స్టేట్ వచ్చింది ఐఏఎస్. నేనేం చెప్పలేదు, అయినా సరే లక్కీగా వాడు ఈ స్టేట్లో ఉన్నామని మళ్ళీ డిసైడ్ చేసి ఈ స్టేట్లో ఉన్నాడు. అది దానివల్ల మాకు చాలా హ్యాపీ ఉంటుంది. మా పాపకు ఇంకా ఆల్మోస్ట్ మ్యాక్సిమం రాజమండ్రిలో సెటిల్ అయిపోతుంది. మా అందరూ కూడా డాక్టర్ కాబట్టి రాజమండ్రిలో ఉంటారు. అందరం కూడా ఉన్నాం. నాకు కేరళలో 2.5 years ఉంది. ఎక్కడ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అమ్మా, మీ అందరికీ లంచ్ టైం అయింది. థ్యాంక్ యూ.
ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ లెజెండ్స్. వీళ్ళు చూపిన దాని మనందరం పయనిస్తున్నాం. 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ లెజెండ్స్ కింద లెక్క. ఇప్పుడు సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి మన ధీరత్ కానీ, తర్వాత మక్కువ శ్రీనివాస్ వాళ్ళ అమ్మాయి షణ్ముఖ ప్రియని కానీ, ఇద్దరికి ఈరోజు పిలిచి సన్మానం చేద్దాం రౌండ్తో కూడా మాట్లాడాను ఆ విషయం. ధీరత్ బాబు ట్రైన్ చాలకపోవడం వల్ల తను రాలేకపోవడం అదే. అమ్మాయి కూడా డాక్టరే ఇక్కడే ఉంటుంది అని చెప్పాడు. మరి మేడం చెప్పాలి రాలేకపోవచ్చు. నెక్స్ట్ టైం గెట్ పెట్టినప్పుడు మేడం మీకే బాధ్యత, అబ్బాయి ధీరత్ని వాళ్ళని ఇద్దరిని తీసుకురావాలి, ఇక్కడ సన్మానం చేయాలి వారిని. అలాగే మొక్క శ్రీనివాసుని ఎవరైతే టచ్లో ఉంటారో వాళ్ళు పెట్టి అమ్మాయి సెలబ్రిటీ కాబట్టి ఆ షణ్ముఖప్రియ మనకు మృత్యుంజయ నేరం అనేది మనకు ఒక గర్వకారణం. దీనికి ఒక హిస్టరీ ఉంది. పెద్ద జోగినాయుడు గారు వీళ్ళందరూ తెలుసు. మృత్యుంజయ గారికి పార్తీపురంలోనే ఒక మంచి ఆమ్లెట్ అంటే జమీందారి వ్యవస్థలో ఉన్నప్పుడు మన పార్తీపురానికి సెంటర్గా ఉండేది. ఆ పార్తీపురం తర్వాత ఏదైనా మృత్యుంజయ నగరంలోనే ముఖ్య కూడలి. అది బిజినెస్ పరంగా నుండి, వ్యక్తిగతంగా నుండి, ఇన్ని రకాలుగా వ్యవసాయ పరంగా నుండి ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్న జనులందరికీ కూడా అలా వివిధ శాఖల్లో పనిచేసిన వాళ్ళకి తెలుసు. అలాగే వివిధ వర్గాల వారు ఇక్కడ ఉన్నారు. వ్యాపారస్తులు ఉన్నారు, వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల మన ఊరు దశ దిశలా ఆ రోజు చాలా ఉత్తాన పతనాలు చూసింది. కాబట్టి మళ్ళీ మన ఊరికి మంచి రోజులు రావాలి, మన ఊరు డెవలప్ అవ్వాలని ముఖ్య ఉద్దేశంతోనే మనందరం కలిసి వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, విజయనగరం, విశాఖపట్నం దానికి కొంచెం దూరంగా ఉండేవాళ్ళు. అందరం కలిసి శ్రమ అనుకోకుండా, ఎందుకంటే ఓ 2 నెలల ముందే మనం ఇన్వైట్ చేస్తున్నాం అందరికీ. మీరు మీతో పాటు ఇంకో ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని అందరికీ ఇప్పుడు లంచ్ టైం కాబట్టి లంచ్ చేశాక ఎవరు ఇవ్వవద్దు. మంచి మంచి గిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళదు. ఏ కార్యక్రమాన్ని మీరే చూసుకోవడం మీదే బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫాలో లంచ్. రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేల్ రాని వచ్చేసింది. ఆడి పాడి అలరం చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేల్ రాని వచ్చాము నువ్వు. ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి? నువ్వు అత్తనం అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సుతున్నాడు అంకే? నువ్వేదో ఎత్తావని జిగలరానే. నువ్వెందయ్యా పూల సొక్క ఓ మీద మీద కొత్తున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి. అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. అది ముద్దు పెట్టవే జిగలు రానే, అన్నైనా కొట్టవే జిగలు రానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ఒకసారి వాటెత్తావా జిగలు రానే, కొత్త ప్రెసిడెంట్ గది దాచించానే. మా బట్టల ఇంటి కొత్తవా జిగలు రానే. మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే. మరి నాకేమిత్తావే జిగలు రానే. నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే. జిల్ 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 జిగేలు రాజా, నువ్వు అడిగింది ఏదైనా కాదంటానా. జిల్ 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 జిగేలు రాజా, ఉన్నదడిగితే నేను లేదంటానా. నీ వయసు సత్తవే జిగలు రానే. అది 6వ క్లాసులో ఆపేస్తానే. నువ్వు చదివిందంట జిగలు రానే. మగాళ్ళ ఈక్నెస్ చదివేస్తానే. నవ్వు నవ్వవే జిగలు రానే. శెట్టి పంచి ఊడితే నవ్వేస్తానే. నన్ను బాబా అనవే జిగలు రానే. అది పోలీసోళ్ళకే రిజర్వేస్తానే. ప్రేమిస్తావన్నను జిగలు రానే.